ఏమండి సంఘ చరిత్ర మీరు దొరలగోరులకు వెళ్ళిన తర్వాత కొన్ని పేర్లు ఏం చెప్పగలరా? ప్రాముఖ్యమైన పేర్లు దొరలగోరుల్లో కడపవారులారా. దొరలగోరిల్లో ప్రాముఖ్యమైన పేర్లు మీకు తెలుసు కొన్ని పేర్లు. మొట్టమొదట్లోనే అక్కడ భార్యాభర్తల్ని చంపి ఇద్దరిని దంపతులు కదా వాళ్ళు చంపారు, మీ అందరూ తెలుసు. హెబ్రోన్ వాళ్ళకి బర్మా జోసెఫ్ గారి సమాధి తెలుసు. ఎసర్నో బర్మా జోసెఫ్ గారు ఆయన ఇక్కడికి మినిస్ట్రీ తీసుకొచ్చాడు. ఆయన హెబ్రోన్. మరకసిర అనే ప్రాంతం రాయలసీమలో ఫాక్స్దర్ గారు వచ్చారు. అక్కడి నుంచి పెళ్ళి నెక్స్ట్ డేనే షిప్ ఎక్కి ఫాక్స్దర్ గారు మరకసిర వచ్చారు. అక్కడి నుంచి పరిచర్య మొదలైంది. ఎల్ఎంఎస్ మిషనరీలు, సిఎంఎస్ మిషనరీలు, యాంగ్లికన్ మిషనరీలు, బ్యాప్టిస్ట్ మిషనరీలు, మెథడిస్ట్ మిషనరీలు, వారి యొక్క ఫలమే మనం. ఎసర్నో వారు లేకుండా మనం లేం. అయితే ఈ రోజుల్లో కారుకి రేర్ వ్యూ మిర్రర్ లేదు, ముందుకు పోవటమే, ఫాస్ట్ ఫార్వర్డే, ముందుకు వెళ్ళటమే, కానీ వెనక్కి తిరిగి చూద్దామనే ఆలోచనే లేదు. మనం ఇవాళ ఇట్టున్నామంటే వాళ్ళ యొక్క సేవా ఫలము, వారి సేవా భారము, వారి సేవా తాత్పర్యము, వారి సేవా సాక్రిఫైస్. సిఎంసి వెల్లురు వెళ్ళినప్పుడు మాడుకో అక్కడ ఐ వెంట ద సిమెట్రీ దేర్, ఐడాస్ కడ్రామ గారి సిమెట్రీ ఉంది అక్కడ. చాలా మంది నార్త్ ఆర్కాట్ మిషనరీస్ ఉన్నారు అక్కడ. మనం వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళ గురించి ప్రసంగాల్లో చెప్పం. దేవుడు నాకు ఏది చెప్పింది, నా ఫీలింగు అదే చెప్పడం అయిపోయింది. ప్రతి సేవకుడు తప్పకుండా వాక్య పరిచర్యలో ఏదో ఒక పాయింట్లో హిస్టారికల్ లింక్ పెట్టకపోతే కనుక మనము మన విశ్వాసము చారిత్రాత్మకమైనది. ఎసర్నో మన విశ్వాసము చారిత్రాత్మకమైనది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మొదలైన ఆది సంఘము నుండి ఇప్పుడు దాకా 2020 సంవత్సరాలుగా ఉన్న సంఘానికి చరిత్ర ఉంది. ఆ చరిత్రలో కొన్ని కీలకమైన ఘట్టాలు ఉన్నాయి. అన్నీ మనం తెలుసుకోలేకపోవచ్చు, నాట్ పాసిబుల్. అన్నీ తెలుసుకోలేకపోవచ్చు, కొన్ని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్దర్ గారు అంటే ఆ రోజుల్లో పబ్లిక్ కొట్టుకునే వాళ్ళంట. ఎందుకు కొట్టుకునేవాళ్ళు? మనుషుల్ని అట్రాక్ట్ చేయడం కోసం, సువార్థీకరణ కోసం. ఎందుకు కొట్టుకున్నారో వాళ్ళు అందరూ సరికల్లా దే స్టార్టెడ్ ప్రీచింగ్ ది గాస్పెల్. వికారాబాద్ ఏరియాలో అక్కడ వీ హ్యావ్ అనదర్ గ్రేట్ మిషనరీ, మెథడిస్ట్ మిషనరీ సీమాన్స్ దొర గారు. 100 ఏళ్ల క్రితం వచ్చాడు ఆయన. ఆయన చంపుతుంటే ఆయన అక్కడ ఒక చెట్టు కాపాడుంది, కొమ్మలు కాపాడితే దారూరులో ఒక జాతర మొదలుపెట్టాడు. జాతర అంటే బాగా వస్తారు క్రైస్తవులని. దారూరు జాతర 8 లక్షల మంది వస్తారు ఇప్పుడు కూడా అక్కడికి. ప్రార్థన కూటం మొదలైంది వికారాబాద్ ఏరియాలో అక్కడ. ఓకే, ద పాయింట్, సంఘ చరిత్ర తెలుసుకోవటము కీలకమైనది. ఎందుకంటే దేవా మేము అక్కడి నుంచి వచ్చాం, అన్నీ తెలుసుకోలేకపోవచ్చు, కీలకమైన తెలుసుకోవాలి. సో సంఘ చరిత్రలో కీలకమైన ఒక ప్రాముఖ్యమైన ఘట్టమే దాన్ని నైసియా క్రీడ్ లేకపోతే నైసియా సన్నివేశం అంటారు. ఇప్పుడు కూడా జస్ట్ ఇదే టైంలో మరి టర్కీలో ఇస్తాన్బుల్ అనే ఆ ప్రాంతంలో, సిటీలో కొన్ని వందల మంది క్రైస్తవులు గ్యాదర్ అయ్యి నైసియా క్రీడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది ఇప్పుడు కూడా అని దే ఆర్ ఇప్పుడు చాలామంది బైబిల్ ట్రాన్స్లేటర్స్, బైబిల్ కామెంట్ రాసిన వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ బిగ్ కాన్ఫరెన్స్ దేర్ ఇన్ ఇస్తాన్బుల్ ఈవెన్ టుడే. బట్ ఈ కొద్ది సమయంలో వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద నైసియా క్రీడ్. నైసియా విశ్వాస ప్రమాణం యొక్క ప్రాముఖ్యత. నైసియా విశ్వాస ప్రమాణం యొక్క ప్రాముఖ్యత. జాగ్రత్తగా వినాలి.
సంఘంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఒకళ్ళేమో వి కాల్ దెమ్ లిబర్టీ చర్చెస్, ఒకళ్ళేమో వి కాల్ దెమ్ లిటర్జీ చర్చెస్. లిబర్టీ చర్చెస్, లిటర్జీ చర్చెస్ తప్పే, రెండు మంచియే. ఈ లిటర్జీ చర్చెస్లో ఎట్లుంటుందంటే మన సిఎస్ఐ, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, యాంగ్లికన్, వీటిలో ఎట్లుంటుందంటే మనకి దాన్ని మనం ఏమంటామంటే తెలుగులో ఒక పదం ఉందండి అట్లా, ఆల్మనాక్ అని ఏమంటారు తెలుగులో? ఆల్మనాక్, థ్యాంక్స్ గారు, పంచాంగం అంటాం. ఆ పదం బాగలేదు కానీ వాటానికి. పంచాంగం అంటే 52 వారాలు, 52 వాక్య భాగాలు, 52 అంశాలు ముందే ప్లాన్ చేసి థియలాజికల్ కమిషన్ వాళ్ళు మనకు తయారు చేసి క్యాలెండర్లో పెట్టి మనకి దే గేవ్ ద ఆల్మనాక్. పాస్టర్ గారు ఏది పడితే మాట్లాడకూడదు, దాని ప్రకారం మాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్త్రీల యొక్క ప్రాముఖ్యత సంఘంలో అంశం అంటే అదే మాడాలి. నెక్స్ట్ వారం పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత సంఘం అంటే అదే మాడాలి. సో వి గో బై థీమ్స్. సో ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ సౌత్ ఇండియా, వాట్ ఆల్ థీమ్ ఈజ్ దేర్, దట్ థీమ్ ఓన్లీ దే విల్ ప్రీచ్. వాటిని ఏమన్నా వాటిని మనము లిటర్జీ చర్చెస్ అన్నాము. వాక్యానుసారంగా వాక్య పరిచయం చేస్తే ఇట్ ఇస్ లైక్ ఎమెన్ సిస్టమేటిక్గా 1 year మొత్తంలో మంచి టీచింగ్ బాగుంటుంది. రెండవది వీ కాల్ దెమ్ లిబర్టీ చర్చెస్. మీరు ఎక్కువ మంది మీరు వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు లిబర్టీ చర్చెస్. ఇక్కడ పంచాంగం ఏముండదు, ఇక మన ఇష్టం మనది. దేవుడు మనకి ఏది చూపిస్తే అది చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇది మంచిదే. వీ బిలీవ్ హోలీ స్పిరిట్ ఈజ్ అలైవ్, హోలీ స్పిరిట్ ఈజ్ యాక్టివ్, హోలీ స్పిరిట్ ఈజ్ యూజింగ్ అండ్ యూఆర్ ప్రీచింగ్, మంచిదే. దీనిలో డేంజర్ ఏంటంటే మీరే చెప్పాలి. వాక్యాన్ని వక్రీకరించి చెప్పడానికి లిబర్టీ చర్చెస్లో ఎక్కువ ఉందా, లిటరరీ చర్చెస్లో ఎక్కువ ఉందా? ఏమండి, లిబర్టీ చర్చెస్ ఎక్కువ ఉంది. ఏమని చెప్పచ్చు, ఏమని చెప్పచ్చు, నా ఇష్టం. వాక్యం తింటున్నా బావచ్చు. ప్రసంగి కూడా నీ పైన ఎక్కడ ఉంటుంది పరిస్థితి అక్కడ కొన్నిసార్లు. నో రాంగ్, నథింగ్ రాంగ్, బట్ ఫెలోషిప్ చర్చెస్లో నడుస్తూ ఉంటుంది. అయితే ఎక్కడ మనకి ప్రాబ్లం అంటే కొన్నిసార్లు మనము థియలాజికల్గా అకౌంటబుల్గా ఉండాలా వద్దా? ఏమండి, ఇప్పుడు మెయిన్ లైన్ చర్చెస్లో వన్ థింగ్ గుడ్ ఈజ్ వీఆర్ థియలాజికల్ అకౌంటబుల్. ఇండిపెండెంట్లో వీ మే నాట్ బీ అకౌంటబుల్. కొన్నిసార్లు డేంజర్ ఉంది. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. 325 ADలో ఆ టైంలో ఒక బిషప్ ఏరియస్ అనే ఒక వ్యక్తి యేసై యొక్క దైవత్వం మీద ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చాడు. అంటే హీ డినైడ్ ద డైటీ ఆఫ్ క్రైస్ట్. ఏరియస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆ రోజుల్లో ఉన్న వన్ ఆఫ్ ద బిషప్. దట్ కాజ్డ్ కన్ఫ్యూజన్ ఇన్ ద చర్చెస్ ఆ రోజుల్లో. అప్పుడు ఆ రోజుల్లో ఉన్న నాయకులందరూ కలిసి, ఎట్టు కాదండి, వరల్డ్ మొత్తంలో ఆల్ ద బిషప్స్ దగ్గర దాపు ఎగ్జాక్ట్ నెంబర్ మనకు తెలియదు. ఇప్పుడు దాకా రకరకాల నెంబర్లు ఉన్నాయి. కొంతమంది 300 అంటారు, కొంతమంది 318 అంటారు, కొంతమంది 286 అంటారు. రకరకాల నెంబర్స్ ఉన్నాయి. అరౌండ్ 300 పీపుల్. ఇండియా నుంచి కూడా ఒక బిషప్ పోయాడు అక్కడికి ఆ రోజుల్లోనే. 325 ADలో ఇండియా నుంచి కూడా 1 బిషప్ ఏంటిదే ఎక్కడికి, నైకి అనే ప్రాంతానికి. టర్కీల దేశంలో ఉన్న నైకి ఇప్పుడు కూడా ఉన్నది, నైకి అనే ప్రాంతం. వాళ్ళు 2 నెలలు తర్జన భజన చేశారు. ఏం చేద్దాం దీని గురించి? ఏరియస్ అనే వ్యక్తి ఈ విధంగా రాంగ్ డాక్టరీని తీసుకొచ్చాడు. వాళ్ళు డిస్కస్ చేసి మాట్లాడి ఎంతగానో రిఫ్లెక్ట్ చేసి మీరు ఇప్పుడు చదివిన విశ్వాస ప్రమాణము అక్కడ తయారైంది. ఇప్పుడు ఒక ప్రశ్న, మిమ్మల్ని అందరినీ విశ్వాస ప్రమాణం బట్టి చెప్పాలని చెప్పట్లా. దట్స్ నాట్ ద పాయింట్ హియర్. మేము లోతన్ బ్యాక్గ్రౌండ్. మేము చిన్నప్పుడు నేను రక్షణ మొదలప్పుడు కళ్ళు మూసుకొని చెప్పేవాడిని. భూమి ఆకాశం సూచించిన సర్వశక్తికల తండ్రిని దేవుని నమ్ముతాను. టకటకటకట ఏంటి భాషల్లాగా ఒలిచేవాళ్ళు మంచిగా బర్రని. మంచిదే, దాని మీనింగ్ అదేదో చెప్పేవాడిని. ఇప్పుడు దాని మీద నాకు అర్థమైంది, మారు మనసు పొందిన తర్వాత. అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే
థియలాజికల్ ఫార్ములేషన్ మనకు కావాలా వద్దా? ఏమండి? ఇంకొకటి, ఆదివారం ప్రసంగంలో జక్కయ్య బొక్కయ్య కథలు తప్ప థియలాజికల్ లెవెల్లో టీచింగ్, ప్రీచింగ్ ప్రాక్టికల్గా పాసిబులా? చెప్పాలండి. ఆదివారం ప్రసంగం టైం ఎంతసేపు అండి మనకి? ఏమండి పాస్టర్ గారు, ఎంతసేపు పాస్టర్ గారు ఆదివారం ప్రసంగం టైం? నీ కన్నీళ్ళు తుడిసే దేవుడు, నీ కష్టాలు పోగొట్టే దేవుడు, నీ అప్పులు తీర్చే దేవుడు, సగం అది ఉంటుంది అక్కడ ఇటుగుడి. ఇప్పుడు థియలాజికల్ ఫార్మేషన్ ఆర్ థియలాజికల్ ఎక్స్పోజిషన్ అనేది సంఘంలో తగ్గిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ లాగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు అప్పుల బాధల ఏం కావాలా దేవుడు నీకు టక్కనిచ్చేస్తాడు. ఆ కైండ్ ఆఫ్ మెసేజెస్ మాకు హైదరాబాద్లో ఎక్కువ. దానికి మనుషులు మొత్తం పరిగెత్తారు. సాక్షరుడు అయ్యే, మేము పాస్టర్ గారికి 10,000 ఇచ్చాం, నాకు ప్రమోషన్ వచ్చింది. మంచిదే. అయితే నీలో, నాలో, మనలో వేదాంత తాత్పర్యము బలంగా డెవలప్ కాకపోతే గనక చాలా ఈజీగా ఇటువంటి రాంగ్ డాక్ట్రిన్స్కి వెళ్ళే డేంజర్ ఉన్నది. అందుకని ఆ సేవకుడు అన్నాడు, నో మ్యాన్ ఈజ్ గ్రేటర్ దాన్ హిస్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. ఎస్ ఆర్ నో? నో మ్యాన్, ఏడబ్ల్యూ టోజర్ గారు నా పదం అది, నో మ్యాన్ ఈజ్ గ్రేటర్ దాన్ హిస్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. నేను దేవుని గురించి ఏ విధంగా అవగాహన చేసుకుంటున్నానో అదే నా యొక్క వ్యక్తిత్వం. హూ ఈజ్ మై గాడ్? నేను నమ్మే దేవుడు ఎటువంటి దేవుడు? దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ ప్రాపర్ అంటాం. బైబిల్లో దేవుడు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు, ప్రేమమయుడు, కరుణామయుడు, న్యాయవంతుడు, తీర్పు తీర్చే దేవుడు, కృప చూపే దేవుడు, ఆధిక్యత కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, నిత్యుడు. సో డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దట్స్ డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. దాన్ని క్రైస్టాలజీ ఇప్పుడు నడుస్తోంది సిరీస్, క్రైస్టాలజీ. ఏసైనా ప్రశ్న, వాట్ డూ పీపుల్ సే దట్ అయ్యా? నన్ను గురించి ఏమన్నారు మనుషులు? సరే, వేరే వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు బాబు. పేతురు, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒకళ్ళు అన్నారు, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ ఫీమేల్ బికాజ్ ఆఫ్ హిస్ పార్థినోజెనిసిస్. మరియమ్మ అన్నంలో XXXే ఉంది, వేయలేదు కాబట్టి XX నుంచి వస్తే ఒకవాళ్ళు కనుక యేసయ్య ఫీమేల్ అన్నాడు ఆయన, ఒక సైంటిస్ట్. RSS వాళ్ళు అన్నారు. దాన్ని ఎట్లయినా కౌంటర్ చేయాలి. ఇంకొకళ్ళు అన్నారు, యేసయ్యకి దైవత్వం బాప్తిజంలో వచ్చింది అన్నారు. ముందు లేదంట, బాప్తిజంలో వచ్చిందంట దైవత్వం, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. ఒకరోజు సాయిబాబా టెంపుల్లో మాట్లాడతాను. సాయిబాబా టెంపుల్ ఇస్తాను క్రిస్మస్. సార్ మీకన్నా మీకు చేస్తారు, మీరు రండి సార్. సాయిబాబా టెంపుల్ పాట పాడతారు. సాయిబాబా ఏ సాయి అంట ఆయన, ఏసుతూ సాయి అని పాటలు పాడుతున్నారు. సో మనం జీవిస్తున్న రోజుల్లో ఫాల్స్ క్రైస్ట్ ఆర్ ఫాల్స్ టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈరోజు నడుస్తుంది. ఎటువంటి ఏసైని మనం నమ్ముతున్నాం? క్రైస్టాలజీ ప్రాపర్, థియాలజీ ప్రాపర్, నిమటాలజీ పరిశుద్ధాత్మని యొక్క సిద్ధాంతము, ఎస్కటాలజీ సెకండ్ కమింగ్ గురించి, ఎక్లేషియాలజీ సంఘం గురించి, హమ్మర్షియాలజీ పాపశాస్త్రము, ఆంథ్రపాలజీ మనిషి అంటే ఎవరు, ఏంజలాలజీ ఏంజల్స్ గురించి, దెయ్యముల గురించి, ఫర్ ఎగ్జాంపుల్ డెమనాలజీ. సో ఈ డాక్ట్రినల్ ఫార్ములేషన్స్ మనం సంఘాల్లో నేర్పించాలా? ఈ డాక్ట్రినల్ అండర్స్టాండింగ్ విచ్ ఇస్ కాల్డ్ సిస్టమాటిక్ థియాలజీ మనం కూడా ప్రాపర్గా వాక్యాన్ని ప్రాపర్గా లింక్ చేసి దాన్ని మనము అవగాహన చేసుకోవాలా. మీకు తెలుసు, సర్క్యూట్లో టీవీలో వైరింగ్ సరిగ్గా ఉంటేనే బొమ్మ సరిగ్గా వస్తుంది. వైరింగ్ రాంగ్ ఉంటే ఏమవుతుందండి? పగిలిపోయింది టీవీ వైరింగ్. సో కొత్త నిబంధనలు ఇది ఉంటే పాత నిబంధనలు ఎట్లా లింక్ చేయాలి? దాన్ని పాత నిబంధనలు ఉంటే కొత్త నిబంధనలు ఎట్లా లింక్ చేయాలి? దాన్ని ఇంటర్ టెక్స్చువల్ అనాలిసిస్ అంటాం. ఇంటర్ టెక్స్చువల్ అనాలిసిస్, వాక్యాన్ని వాక్యంతో సరిచూసి ఒక సిద్ధాంతాన్ని
తయారు చేయటము. ఇంటర్ టెక్స్చువల్, కోటెక్స్చువల్ అటువంటి వాక్యం మత్తయిలో ఉంది, అటువంటి వాక్యం మార్కులో కూడా ఉంది. మార్కు మత్తయి కలిపి చదివితే ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ కోటెక్స్చువల్ అనాలిసిస్, ఇంటర్ టెక్స్చువల్ అనాలిసిస్, ఎక్స్ట్రా టెక్స్చువల్ అనాలిసిస్, రకరకాలుగా మనము రూబిక్ క్యూబ్ని ఏ విధంగా తిప్పి మనము స్టడీ చేస్తున్నామో వాక్యం లింక్ చేసి చదివి వేదాంత తాత్పర్యాలని తయారు చేయటం చాలా కీలకమైనది. అప్పుడే ఈ సిద్ధాంతాలని మనకు బయటకు వస్తాయి. క్రైస్టాలజీ, న్యూమటాలజీ, ఎక్లేషియాలజీ, అమర్షియాలజీ, ఎస్కటాలజీ, థియాలజీ ప్రాపర్. అంతేకాకుండా అపాలజెటిక్ థియాలజీ. యూదా పత్రికలో పరిశుద్ధులకి ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసాన్ని కోసము నువ్వు పోరాడాలా. ఎర్నెస్ట్లీ ఫైట్ ఫర్ ద ఫెయిత్ దట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్ డెలివర్డ్ ఫర్ ద సెయింట్స్. సో మనం విశ్వాసం అంటే రక్షణ విశ్వాసం కాదు. విశ్వాసం అంటే డాక్ట్రినల్ టీచింగ్, ద బాడీ ఆఫ్ డాక్ట్రినల్ టీచింగ్. అయితే మరి మన పరిశుద్ధులు, మన అపోస్తల బోధ, నైకియాలో తయారు చేసిన ఆ విశ్వాస ప్రమాణము అపోస్తల బోధ వాక్యం నుంచి పట్టుకొని కూడా థియాలజీ ప్రాపర్ నుంచి ఏంజలాలజీ, క్రైస్టాలజీ, ఎక్లేషియాలజీ, మొత్తం అన్నిటిని కవర్ చేసి దాన్ని ఒక సింపుల్ క్యాప్స్యూల్ ఫామ్లో చేశారు. అది అర్థవంతంగా రిసైట్ చేయటం మంచిదే, అర్థవంతంగా చదవటం మంచిదే. చదవటం కన్నా ప్రాముఖ్యంగా వాటిని మన సంఘములో టీచింగ్ చేయటం ఇంకా ప్రాముఖ్యం ఈ రోజుల్లో. బికాస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు అదర్ క్రైస్ట్. ఈ రోజుల్లో వేరొక క్రీస్తు, వేరొక సంఘము, వేరొక ఆత్మ, వేరొక బైబిల్, వేరొక విశ్వాసి ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి ద నైసియన్ క్రీడ్ ఈస్ గివెన్ ఆర్ మేడ్ ఇన్ నైజియా in 325 to counter the effect of the wrong teachings of a man called Arius. ఆయనని వ్యతిరేకిద్దామని కరెక్ట్ టీచింగ్ తయారు చేసి డాక్టరల్ ఫార్ములేషన్గా మనకి ఇచ్చారు. అయితే నీకియా తర్వాత చాలా ప్రమాణాలు వచ్చినాయి. మనకి సిఎస్ఆర్ ఇప్పుడు ఉంది, దాన్ని బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అంటారండి. ఉందండి మనకి కాదు, బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్, అది దాని నుంచి వచ్చింది అది. ఓకే, దాని తర్వాత బెల్జిక్ కన్ఫెషన్, హెల్వెటికల్ కన్ఫెషన్, రకరకాల కన్ఫెషన్స్ వచ్చినాయి. ఆక్స్బర్గ్ కన్ఫెషన్ లూథరన్స్కి. సో ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాల నుంచే కోర్ బైబుల్ ఇర్రెడ్యూసిబుల్ మినిమం డాక్ట్రిన్ మనం తయారు చేయాలని వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు మనం కూడా అటువంటి సిద్ధాంతాలలో నువ్వు నేను థియలాజికల్గా పెరిగి థియలాజికల్గా మన విశ్వాసుల్ని ఎంగేజ్ చేస్తూ వాళ్ళని వేదాంత తాత్పర్యంతో డెవలప్ చేయకపోతే కనుక మన యొక్క స్తోత్రం హల్లెలూయాలతో నడిపిస్తూ ఉంటాం. స్తోత్రం హల్లెలూయాకి నేనే అపోజింగ్ ఏం కాదు, నేను కూడా ఫుల్ చెప్తాను. కాకపోతే అక్కడ ఆగిపోయామంటే కనుక అది చాలదు. మరీ ప్రాముఖ్యంగా ఇంకొకటి, మన పాటల్లో కూడా దేర్ మస్ట్ బి థియాలజీ ఇన్ అవర్ సాంగ్స్. పాత పాటల్లో మంచి వేదాంతం ఉన్నది. రక్షణ గురించి కానివ్వండి, యేసే గురించి కానీ మంచిగా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, ఎంత మంచి పాట అండి. యేసు నన్ను ప్రేమించినావు, ఎంత మంచి పాట అండి. వేదాంతం ఉన్న పాటలు. ఇంగ్లీష్ పాటల్లో కూడా ఫ్యానీ క్రాస్బీ గారు రాసిన పాట బ్లెస్డ్ అష్యూరెన్స్ జీసస్ ఈజ్ మైన్ ఫర్ ఎగ్జాంపుల్. ఇవన్నీ మంచి మంచి పాటలు. ఇప్పుడు కొత్త కొత్త పాటలు నిప్పు 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 నీ పాట అంతా నిప్పే, నిప్పు లేదు దానిలో, నిప్పు అనే పదం ఉంది. ఇంకొక పాట డాడీ 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 యేసు డాడీ, యేసు ఈజ్ ఈక్వల్ టు డాడీ అంటే క్రితం గురించి తప్ప అవగాహన, యేసే డాడీ ఆ పాట ప్రకారం. అంటే నో ప్రాపర్ డాక్ట్రిన్, నో ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ట్రినిటీ విచ్ ఇస్ ద కోర్ కార్డినల్ డాక్ట్రిన్. త్రిత్వము ఈజ్ ఎ మిస్టరీ బట్ ఇట్ ఇస్ ఎ డాక్ట్రిన్. అయితే అటువంటి రోజుల్లో ఛాలెంజింగ్ డేస్ మనం జీవిస్తున్నాం. సో వాట్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ నైకియా which has happened 700 years ago, 325 AD at Turkey. 300 bishops gathered together and they made
ద నైసీన్ క్రీడ్. వాటిని క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్ అంటాం. క్రీడ్స్ అండ్ కన్ఫెషన్స్. ఈ రోజుల్లో మేబీ వీఆర్ కమింగ్ మోస్ట్లీ ఫ్రమ్ ఇండిపెండెంట్ ఆర్ మెయిన్లైన్ ఆర్ సమ్ ఆఫ్ ద కాంబినేషన్. ఐఎమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ మెయిన్లైన్ టుగెదర్ కాంబినేషన్. తప్పకుండా ఈ వేదాంత తాత్పర్యం మట్టుకి మనలో ఉండాలా. ఆ థియలాజికల్ ఫార్మేషన్ మనలో జరగాల. మన విశ్వాసంలో కూడా థియలాజికల్ ఫార్మేషన్ జరగాల. రాంగ్ నోట్స్ ఇస్తారంట బ్యాంకులో. రైట్ నోట్స్ అర్థం కావాలంటే ముందు రాంగ్ నోట్స్ చానిస్తారంట. ముందు రైట్ నోట్స్ ఉండండి. బాగా రైట్ నోట్స్ మొత్తం చూసి ఆ బ్యాంక్ క్యాషియర్కి అర్థమవుద్ది. రైట్ నోట్స్ ఇయ్యి. రాంగ్ నోట్ రాగానే టక్కన పట్టేసుకుంటాడు ఇది రాంగ్ నోట్ అని. సో రైట్ థియాలజీ, రైట్ అండర్స్టాండింగ్ మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో తప్పకుండా రాంగ్ థియాలజీ, రాంగ్ అండర్స్టాండింగ్ని మనం ఈజీలీ గ్రాస్ప్ చేస్తాం. కొన్నిసార్లు గ్రాస్ప్ చేయలేము. తెలియకుండానే పీపుల్ కెన్ గెట్ సైడ్ ట్రాక్డ్. సో అందుకని ఈ రోజుల్లో మనం కాపాడుకోవాలా, మన విశ్వాసం కూడా కాపాడుకోవాలా. యేసయ్య తన యొక్క వీడ్కోలు ప్రసంగంలో పేతురు గారితో మాట్లాడుతున్నప్పుడు యోహాను 21లో యేసయ్య అంటాడు, పేతురు, ఐ లాస్ట్ యూ వన్ లాస్ట్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్. పీటర్, డూ యూ లవ్ మీ మోర్ దెన్ దీస్? వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మల్టిపుల్ చాయిస్. ఏ, బోట్ ఈజ్ దేర్, నీ చిరాస్తి. బి, నెట్ ఈజ్ దేర్, నీ ప్రొఫెషన్. సి, 153 పెద్ద చేపలు ఉన్నాయి. డి, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, వెనకం చేస్తాను నీ ఫ్రెండ్స్. వీటిల్లో ఎవరు కావాలి నీకు? దేవా, నిన్నే ప్రేమిస్తున్నా. అయితే ఇక్కడ నేనున్నా, నేను నీకు వ్యక్తిగతంగా తినిపిస్తున్నా చేపలని, ఫ్రెష్గా కాలించా, కండెల్లా కాలిన చేపలు. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తుంటే ఓన్లీ వన్ బిల్ట్ ఇన్ టాస్క్ ఏంటంటే, నా గొర్రెలను నువ్వు ఒక పక్కన కాయాలా, ఇంకో పక్కన మేపాలా. మనం మేపితే కాయం, కాస్తే మేపము. యు కేర్ ఫర్ మై షీప్ అండ్ యు ఫీడ్ మై ల్యాంబ్స్. ఈ రోజుల్లో కూడా ఈ రెండు ప్రాముఖ్యం, కేరింగ్ అండ్ ఫీడింగ్. సో కాపరి ఈజ్ ఎ మేపరీ. వాక్యంలో మనము మార్నింగ్ వాట్సాప్ అదేంటి ఒక చిన్న ప్రామిస్ చాలదు, ప్రామిస్ ఆఫ్ ది డే చాలదు, దట్ ఈస్ గుడ్, అది చాలదు. దానికి మించి థియలాజికల్ ఫార్మేషన్, థియలాజికల్ ఫార్ములేషన్, రైట్ డాక్ట్రిన్, రైట్ టీచింగ్, హితబోధ. అనేకులు హితబోధని సహించని వ్యక్తులు వస్తున్నారు ఆఖరి రోజుల్లో, దురద చెవులు గలవారై వాళ్ళని పోగు చేసుకుంటున్నారు నాయకుల్ని. సో రైట్ టీచింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని పత్రికలు బైబిల్లో రాసినవి అన్ని ప్రాముఖ్యంగా రాంగ్ టీచింగ్ని అటాక్ చేస్తూనే రాశారు వాళ్ళు. అది పౌలు కానివ్వండి, పేతురు కానివ్వండి, యోహాను కానివ్వండి. మా చేతులు ఏ పట్టుకున్నాయో, మా కళ్ళు ఏ చూసినో, మా చెవులు ఏ విన్నాయో. ఎందుకంటే అట్లా రాశాడు? యేసయ్యకి బాడీ లేదు అని రాంగ్ డాక్టర్ ఉంది ఆ రోజుల్లో. యేసయ్యకి బాడీ లేదు, యేసయ్యకి బాడీ లేదు, మన రక్షణ లేదు. సో టు అటాక్ దట్ రాంగ్ డాక్ట్రిన్, జాన్ wrote that epistle, 1 John. రాంగ్ ప్రాక్టీసెస్ అటాక్ చేయడం కోసం పాల్ wrote 1 Corinthians. ఇట్లాంటి ప్రాక్టీస్ ఉన్నాయి బాబు. ఇది నాట్ రైట్ ప్రాక్టీసెస్. దిర్ ఆల్ అపాలజెటిక్ ఇన్ ఫంక్షన్. రాంగ్ని రైట్ చేసి రాసిన పత్రికలు, కరెక్టివ్ ఎపిసోడ్స్. నువ్వుదైనా మనం కూడా మరి కరెక్ట్ చేయబడి నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తుంటే ఎస్, నా గొర్రెని కాయాలా, నా గొర్రెని మేపాలా. సో హెల్దీ ఫుడ్, సాలిడ్ ఫుడ్, రియల్ ఫుడ్ విచ్ ఈస్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. నరపుత్రుడా, కనపడుతున్న గ్రంథములను భక్షించి కడుపు నింపుకొని ఆహారముగా తీసుకొని, అంతేకాదు తేనే కాదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాలా, ముందు కక్కాల, తర్వాత ముందు మెక్కాలా, తర్వాత కక్కాల. మెక్కు కక్కు, సింపుల్, ఈనాడు భాష ఇది. మరి మీకు తెలుసు మీ లెవెల్ ఆఫ్ మెక్కటం ఎంత ఉందో. అర్థవంతంగా మీరు వాక్యాన్ని క్యాచ్ చేసి వాక్యాన్ని కమ్యూనికేట్ చేయాలనే కోరికతో ఆర్టీఎఫ్ ఫార్మ్ అయింది. ఆ విధంగా మీరు ఉండాలని నేను ముగిస్తున్నా. విత్ లాస్ట్ 1 ఇల్లస్ట్రేషన్ ఐ విల్ క్లోజ్. మీకు నాగార్జున సాగర్ డ్యామ్ తెలుసా?
నయాగరా వాటర్ ఫాల్స్ చేస్తాను. నయాగరా వాటర్ ఫాల్స్ కెనడాలో నయాగరా వాటర్ ఫాల్స్ రెండిట్లో బీభత్సమైన నీళ్ళు వస్తాయి కదండి. విషయం ఏంటంటే నయాగరా వాటర్ ఫాల్స్ వలన సాగుబడి జరగదు. బుష్షర్ వస్తే కానీ ఎన్నో క్యూసెక్కుల నీళ్లు అవి మొత్తం సముద్రంలో ఖాళీగా పోతాయి. నో ఇరిగేషన్. నాగార్జున సాగర్లో ఇట్ క్యాచెస్ ద వాటర్, ఇట్ కన్వేస్ ద వాటర్ అండ్ ఇట్ ఇరిగేట్స్ సమ్ థౌజండ్స్ ఆఫ్ హెక్టేర్స్ ఆఫ్ ల్యాండ్. మనకు వచ్చే బియ్యం అంతా అక్కడదే. సో నాగార్జున సాగర్ ప్రీచర్స్, నయాగరా ప్రీచర్స్. నయాగరలా కరవచ్చు, కరవచ్చు, మెరవచ్చు. ప్రైజ్ ద లార్డ్. నాగార్జున సాగర్ లాగా సిస్టమేటిక్గా క్యాచ్ చేసి సిస్టమేటిక్గా కొన్ని వేల ఎకరాలకి ఇర్రిగేట్ చేసే, సాగుబడిగా చేసి నీట్గా నిన్ను నిలబెట్టి నడిపిద్దాం దేవుడు చూస్తున్నాడు. అటువంటి ఇంటెన్షన్తోనే నైకియా ఆ టైంలో దే గ్యాదర్ టుగెదర్ అండ్ దే ఫార్ములేటెడ్. సో దాని యొక్క ఇంపాక్ట్ ఇప్పుడు కూడా సంఘం మీద ఉంది, మన మీద ఉంది. సిస్టమాటిక్ డాక్ట్రిన్స్. సో ఆ ఇంపాక్ట్ని మనం కూడా కమ్యూనికేట్ చేయాలా, దానిలో ముందుకు వెళ్ళాలా. లేకపోతే ఎట్లా పడితే అట్లా ఆషామాషాగా వెళ్ళే డేంజర్ మనందరికి ఉంది. సో లెట్ us be on track and may God guide us and lead us. థ్యాంక్ యూ పాస్టర్ గారు, నా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. 2 సెషన్స్లో చక్కగా మనకి వివరించి ఈ చరిత్రను తెలియపరిచినందుకు ఇక్కడ చేరవచ్చినటువంటి మనందరి తరఫున, అలాగే స్థానిక ఇంటికలు చర్చ్ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక 5 minutes క్వశ్చన్స్ ఏదైనా మీలో ఉంటే ఒకవేళ మీరు రైస్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఇంతవరకు విన్నదాన్ని బట్టి కానీ లేదా మీలో ఏదైనా డాక్ట్రినల్ డౌట్స్ ఏవైనా ఉంటే, సిద్ధాంతపరమైనటువంటి అనుమానాలు ఏవైనా ఉంటే ఒకవేళ మీరు అడగవచ్చు. వారికి సమాధానం చెప్పడానికి ప్రొఫెసర్ గారు మన దగ్గర రెడీగా ఉన్నారు. 5 minutes మాత్రమే. ఎవరైనా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిచర్య దృష్టిలో తెచ్చుకొని కూడా మీరు అడగవచ్చు. దాన్ని బట్టి కావచ్చు. ఏమి ఏ బట్టి క్లోజ్ చేస్తుంది. క్వశ్చన్ ఈస్, ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పాలన్నా వద్దా? ఈజ్ ఇట్ కంపల్సరీ ఆర్ నాట్? నాట్ ఎ మస్ట్. నాట్ ఎ మస్ట్. చెప్పాలని రూల్ ఏం లేదు. చెప్తే మంచిదే, చెప్తే మంచిదే. కాదే దానిలో చాలా సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల ప్రకారంగా మనం ప్రార్థన చేయటం మంచిది. ఓకే. సాధారణంగా ప్రభువు నేర్పిన ప్రార్థన చేసే వాళ్ళకి ఆ ప్రార్థన వేరే ప్రార్థన రావు. ప్రభువు నేర్పిన ప్రార్థన చేసే వాళ్ళకి అది తప్ప వేరే ప్రార్థన రాదు. కనీసం 1-2 గంటలు ఎట్ట ప్రార్థన చేయాలా దేవుని దగ్గర చెప్పండి మీరు? ప్రభు నేర్పిన ప్రార్థన కాదు అక్కడ. కాదు, దాని లోపల ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. నీ నామం పరచబడడం కాకంటే అది ఇట్స్ వెరీ బిగ్ టాపిక్. హోలీనెస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎగ్జాంపుల్. అట్లమ్మా. సో చెప్పచ్చు, తప్పేం లేదు. కాదు దానికి మించే మన ప్రార్థన ఉండాలి. సో ప్రభువు నేర్పిన ప్రార్థన చెప్పకపోతే కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేస్తుంటారు. వీళ్ళు చెప్పలేదు అని అనుకుంటారు. కొంతమంది చెప్తే వీళ్ళకి ఇంకా ఇదొకటే వచ్చి వేరే కూడా. సో కాబట్టి ప్రభువు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన అనేటువంటిది నీ ఇష్టం అని. దట్ ఈస్ యువర్ విష్. చెప్పినా చెప్పకపోయినా దాంట్లో తప్పైతే లేదు.
చర్చిలో కూడా అది జరుగుతూ ఉంది కదా, కంపల్సరీ అనేటువంటిది తప్పే లేదమ్మా, అది మీకు చర్చ్ ట్రెడిషన్ అయితే తప్పేం లేదు, దాని తప్పేం కాదు, యూ కెన్ డూ దట్, యూ షుడ్. ప్రార్థన చేస్తారు. ప్రార్థన